ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ గుప్తా గారు ఎక్కడికి వెళ్ళారు? గుప్తా గారు ఏంటి గుప్తా గారు, మొహంలో సంతోషం కనబడుతోంది, ఏంటి విషయం? నీవే తెలుసుకునము. వేషంలో ఏం తేడా లేదు గాని మొహంలో వెలుగు చూస్తుంటే మాత్రం ఏదో తేడా ఉన్నట్టుగా అనిపిస్తోంది. మరొక్క మారు వీక్షింపుము. అనిపించుటయే కాదు, కనిపించును కూడా. అబ్బో, అంత తేడా ఏముందో? బాలిక, కనిపించినదా లేక వినిపించేలా చెప్పవలెనా? ఇది నీకు మీ దగ్గరికి ఎలా వచ్చింది? అసలు రింగు అక్కడుందని మీకెలా తెలిసింది? ఎప్పుడు నీ ఆటలే సాగునని నీవు ఎటులా అనుకుంటివి? చెప్పితిని కదా, నీవు ఇవ్వనిచో నేనే తీసుకొనేదనని. కానీ గుప్తా గారు, ఈ ఒక్క రోజు ఆగండి. రేపు ముహూర్తం దాటిన వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఆ 10 దిన కర్మ నాడు నీపై ఇటుల జాలి పడినందులకే ఇన్ని దినములు నీ నిచట చిక్కుకుంటే. సార్, మిమ్మల్ని మోసం చేయను. నా మీద ఒట్టు. ప్లీజ్ గుప్తా గారు, ప్లీజ్ ఈ ఒక్క రోజు ఉండనివ్వండి ప్లీజ్. మరణించిన నీపై నీవే ఒట్టు వేసుకుని ఆ మాటలు నన్ను నమ్మమనుచుంటివి. ఇది ఎటుల న్యాయము? ఇది ఎటుల న్యాయము? నీ పరిస్థితి చూసి జాలి పడుట తప్ప నేనేమీ చేయలేను బాలిక. నీవు నీ లోకమునందున్న నీ బంధములన్నీ తెంచుకొనము. మా లోకమునకు వచ్చు సమయం ఆసన్నమైనది. అలా అనకండి గుప్తా గారు, ప్లీజ్. మనము వెళ్ళిపోవచ్చున్నాము బాలిక. అయ్యో, స్వామి, నా పిల్లల్ని, నా కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఒక్క రోజు ఇవ్వు స్వామి. ప్లీజ్ స్వామి, ప్లీజ్. గుప్తా గారు, ప్లీజ్ గుప్తా గారు, మీ కాళ్ళు పట్టుకుంటాను. ఆ ముహూర్తం దాటే వరకు ఆగనివ్వండి. నన్ను క్షమింపుము బాలిక. వద్దు. ధూమ్తకా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.